జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ గెలిస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకన్నా బీజేపీ అనే? నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిండు. ఇప్పుడు జాతీయ రహదారులు కావచ్చు, ఇటు ఈ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ విలేజ్ల గ్రామాల శ్మశాన వాటికలు కావచ్చు, హైదరాబాద్ను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిండు. అందుకనే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది కదా, ఎలా పాలిస్తుంది అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వన్ సైడ్ గా మైనార్టీల ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది. ఇంకోటి అభివృద్ధిలో సోనియం 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఒక్కటి కూడా 500కి సిలిండర్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, బతుకమ్మ చీరలు అన్నాడు, ఇంద్రమ్మ ఇల్లులు, పింఛన్. అందులో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒకటి కూడా ఏది? బతుకమ్మ చీరలు అన్నాడు, బతుకమ్మ చీర లేదు, ఏం లేదు. అట్లే అదే విధంగా మన ఇండ్లని చెప్పిండు. ఆ ఇండ్లకు కూడా దాన్ని 5 విడతలుగా వారిగా డబ్బులు ఇస్తున్నాడు. 5 విడతల వారిగా ఖాళీ బునాది డబ్బులు వస్తాయి, స్లాబ్ డబ్బులు వస్తలేవు, స్లాబ్ డబ్బులు వస్తాయి, బునాది డబ్బులు వస్తలేవు. మొత్తం మీద ఏ పథకం కూడా కంప్లీట్ లేదు. ఆ ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండు, ఫ్రీ బస్సు లేడీస్ కొట్లాడుకోవడానికి. ఆ ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఉపయోగం లేదా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంతో అసలు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ అన్న గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ అన్ని విధాలుగా లంకల దీపక్ రెడ్డి అన్న గారిని ముందు పెట్టుకుంటారు. జూబ్లీ హిల్స్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వీళ్ళ ఆధీనంలో అరవింద్ గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు. వీళ్ళ ఆధీనంలో జూబ్లీ హిల్స్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను కోరుకుంటాను.